Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. నేషనల్ నంబర్స్ ఒక్కసారి మనం చూస్తే ఎన్డీఏ 292 స్థానాల్లో లీడ్లో ఉంటే ఇండి కూటమి 201 స్థానంలో, ఇతరులు 50 స్థానాల్లో కనిపిస్తున్నారు. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు ఈ నంబర్స్ని విశ్లేషించడానికి. మహాత్మా, 2019 పిక్చర్ చూస్తే దేశం వ్యాప్తంగా కూడా మెజారిటీ మనకి కాషాయం రంగు కనిపించింది. కానీ ఇప్పుడు ఒక మల్టీ కలర్డ్ నేషన్ని మనం చూస్తున్నాం ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ ప్రకారం. సో ఓవరాల్గా నంబర్స్ మారుతున్న తీరుకు సంబంధించి అండ్ ముఖ్యమైన కీలకమైన అభ్యర్థులు ఎలాంటి పోటీలో ఉన్నారు, ఎలాంటి పోటీని ఎదుర్కొంటున్నారు సమీప ప్రత్యర్థి నుంచి మాకు చెప్పండి ఒకసారి. ఇందులో ముఖ్యమైన అభ్యర్థితోటే నేను మొదలు పెడతాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న నియోజకవర్గం వారణాసిలో ఆయన ఓట్ల ఖాతా ప్రారంభమే మైనస్ నుంచి ప్రారంభమైంది. దాదాపు 6,000 ఓట్ల వెనుకంజ నుంచి ఆయన ప్రారంభించి తర్వాత రౌండ్స్లో ఆయన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అంటే దాన్ని ఆ లాస్ని రికవర్ చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతానికి చూస్తే 16,141 ఓట్ల ఆధిక్యానికి నరేంద్ర మోదీ ప్రస్తుతం చేరుకోగలిగారు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ మీద. ఇదే పరిస్థితిలో ఉత్తరప్రదేశ్లో ఇంకా మిగతా ముఖ్యమైన అభ్యర్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్మృతి ఇరానీ వెనుకంజలో ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ ఓవరాల్గా 80 నియోజకవర్గాలు ఉన్న అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉందని చెప్పవచ్చు. ఆశించిన స్థాయిలో లేదు. 2014 స్థాయి లేదు, కనీసం 2019 స్థాయి కూడా కనిపించలేదు. అక్కడ సమాజ్వాదీ, కాంగ్రెస్ ఈ రెండు పార్టీల కూటమి చాలా వరకు బెటర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తూ వచ్చింది. ఆ కారణంగా అక్కడ పడ్డ లాస్ ఓవరాల్ ఎన్డీఏ నెంబర్ని కూడా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా దేశ రాజకీయాల్లో ఒక నానుడు ఉంటుంది, ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలంటే, అంటే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ముందుగా ఉత్తరప్రదేశ్ని గెలవాలి. ఎందుకంటే 543 లోక్సభ నియోజకవర్గాల్లో 80 ఈ ఒక్క రాష్ట్రం నుంచే ఉన్నాయి. అక్కడ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తేనే ఓవరాల్ మెజారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అటువంటి రాష్ట్రంలోనే ఇప్పుడు బీజేపీ చాలా గట్టి ఫైట్ని ఎదుర్కొంటూ వచ్చింది. ఇంకా చెప్పాలంటే 1-2 స్థానాల్లో ఇండియా కూటమే ఎన్డీఏ కంటే ఎక్కువ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న వాతావరణం ఉంది. 2019లో చూసుకుంటే ఇక్కడ 62 చోట్ల బీజేపీ గెలుపొందింది, మిత్రపక్షాలు ఇంకో 2 గెలుపొందాయి. 64 సీట్లతో యూపీలో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 2014లో 70కి పైగా స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కానీ ఇక్కడ ఈసారి 40 రావడం కూడా కష్టంగానే, అంటే ప్రస్తుతానికి ఆధిక్యత 40కి అటు ఇటుగానే కనిపిస్తుంది. ఇకపోతే మధ్యప్రదేశ్లో బీజేపీ స్వీప్ చేస్తుంది, అక్కడ ఉన్న అన్ని స్థానాల్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది. 2019లో ఒకే ఒకటి చింద్వాడాను కోల్పోయి మిగతా అన్నిట్లోనూ బీజేపీ గెలుపొందింది. అలాగే రాజస్థాన్లో లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేసింది, కానీ ఈసారి అక్కడ హోరాహోరి పోరు కనిపిస్తుంది. చెరి సగం స్థానాల్లో ఇండియా అండ్ ఎన్డీఏ ఈ రెండు కూటములు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాయి. హర్యానాలో కూడా దాదాపు అటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది. ఢిల్లీలో ఎన్డీఏ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. 7 స్థానాల్లో 2014, 2019 వరుసగా 7కి 7 బీజేపీకి స్వీప్ చేయగలిగింది. కానీ ఈసారి ఒక్క స్థానంలో మాత్రం వెనుకంజలో ఉంది. ఆ ఒక్కటి ఇండియా కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంటే మిగతా 6 చోట్ల బీజేపీయే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. వెస్ట్ బెంగాల్లోనూ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఒడిశాలో కూడా 17 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జీవీఎల్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. చెప్పండి, ఈ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూస్తే యూపీలో ఎందుకు ఇంత దెబ్బపడిందని అనుకుంటున్నారు? ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్ చూస్తే ఖచ్చితంగా గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు భారీగా తగ్గుతాయేమో అన్న అంచనా కనిపిస్తోంది. కొంత సమయం వెయిట్ చూస్తాం. భారతీయ జనతా పార్టీ గతంలో గెలిచిన 62 సీట్లు నిలుపుకుంటుందని చెప్పి విశ్వసించడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పటికి వచ్చినటువంటి ట్రెండ్స్ విరుద్ధంగా ఉన్నాయి. కారణాలు ఏంటి అన్నది విశ్లేషిస్తే కానీ చెప్పలేము. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ గెలుపుకి 2014లో 2019లో అనూహ్య విజయాలతో ప్రధాన కారణమైంది. అండ్ దేశంలో ఒక ట్రెండ్ని సెట్ చేసేటువంటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ని చూస్తారు. సో అటువంటి ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది. అలాగే అక్కడ యోగి గారి ప్రభుత్వం పాపులర్గా ఇప్పటికీ నెలకొని ఉంది. మోదీ గారి ప్రభుత్వం పట్ల, మోదీ గారి నాయకత్వం పట్ల విపరీతమైనటువంటి విశ్వాసం ఉన్నది. సో కాబట్టి కారణాలు ఏమిటి? నిజంగా సీట్లు తగ్గుతున్నట్టుగా స్పష్టంగా అనిపిస్తోంది. కారణాలు అన్వేషించవలసి ఉంటుంది. అంటే అక్కడ ముఖ్యంగా ఠాకూర్ సామాజిక వర్గం
అసంతృప్తితో ఉంది బీజేపీ పట్ల, దాని ప్రభావం ఏమైనా ఉంది అని అనుకుంటున్నారా? అయితే ఈ అంచనాలకు ఇప్పుడే రావటం కష్టం. ఈ కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ కూడా నిరాశ పడవలసిన కారణాలు ఏమీ లేవు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్, అందులో క్షత్రియ నాయకులకి ప్రముఖ పాత్ర ఉన్నది. అక్కడ ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కూడా సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. సో కాబట్టి కారణాలు ఏమిటి అన్నది విశ్లేషించవలసి ఉంటుంది. కానీ ఖచ్చితంగా కూటమిగా కాంగ్రెస్ సపా కూటమికి బీఎస్పీ ఓటు అధిక శాతం ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది అన్నటువంటి ఒక అనుమానం ముందుగా కలిగింది. నాకు తెలిసి కూటమిగా బీఎస్పీ కూటమిలోకి రాకపోయినా కాంగ్రెస్ ఎస్పీ కూటమిలోకి వారి ఓటు ట్రాన్స్ఫర్ అయింది అన్న ఒక అనుమానం కలుగుతోంది. సో అదే కనుక జరుగుంటే అది కూటమిగా అది ఉత్తరప్రదేశ్లో తయారై ఉంటుందేమో అన్నటువంటి ఒక ఆలోచన కలిగింది. చూద్దాం ఒకసారి బీఎస్పీకి ఓట్ల శాతం ఎంత వచ్చింది. అదే బీఎస్పీ సమాజ్వాదీ ఇంకా ఆర్ఎల్డీ కూడా కలుపుకుని 2019లో పోటీ చేసిన అంత ఢీ కొట్టలేకపోయాయి. కేవలం 15 స్థానాలే అప్పుడు గెలుపొందాయి. మరి ఇప్పుడు ఎలా ఆ ప్రభావం? అంటే అప్పుడు బీఎస్పీ ఓటు చాలా వరకు భారతీయ జనతా పార్టీకి ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకంటే 2014లో 19లో అది బీఎస్పీ గణనీయంగా ఓట్లు తగ్గి అది బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. కానీ ఈ ఎన్నికల్లో బీఎస్పీ కోర్ ఓట్ అనేది దీనికి ట్రాన్స్ఫర్ అయినట్టుగా కనిపిస్తోంది. దానికి కారణాలు ఏంటి? ప్రతిపక్షాలు చేసినటువంటి తప్పుడు ప్రచారం ఏదైతే ఉన్నదో, రాజ్యాంగాన్ని మారుస్తారని రిజర్వేషన్ బీజేపీ అంతం చేస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారం చేయటం జరిగింది. అదేమన్నా కారణం అయ్యిందా అన్నది కూడా చూడవలసి ఉంటుంది. ఇంకా మీరు తెలుగువారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి బంపర్ మెజారిటీతో ఆధిక్యంలో దూసుకెళ్తున్న పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది. మీ కామెంట్? ఇది ఒక ప్రభంజనం. నిజం చెప్పాలంటే ఈ కూటమి కారణంగా అసలు అపోజిషన్ ఓటు డివైడ్ అవ్వకూడదన్నటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తే ఇది యాక్చువల్గా చాలా వైసీపీ ఓటు కూడా కూటమి వైపు ట్రాన్స్ఫర్ అయినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. నాకు తెలిసి ఇటువంటి గత ఎన్నికల్లో వైసీపీ ఏ రకంగా ఏకాధిపత్యంతో సాధించిందో అదేవిధంగా ఈసారి కూటమి విజయం సాధించినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు ప్రజల తీర్పు, ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఏ అస్పష్టత లేకుండా జాతీయ ఎలా వచ్చాయో దాదాపుగా అవే కార్యరూపం దాల్చినట్టుగా కనిపిస్తోంది. సో కాబట్టి ఖచ్చితంగా కూటమిపై ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి స్వతహాగానే మెజారిటీ వచ్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సో అటువంటి దశలో ప్రజల ఈ గొప్ప తీర్పు ఏదైతే ఉన్నదో దీన్ని నిలబెట్టవలసితో తెలుగు గతంలో తమిళనాడులో ఇటువంటి చరిత్ర ఉండేది. ఒక ఎన్నికలో పూర్తిగా ఒక పార్టీ వైపు, మరో ఎన్నికల్లో పూర్తిగా మరో పార్టీ వైపు, మధ్యస్థం అనేది ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ కూడా అదే తరహాలో పోలరైజ్డ్గా ఒక పార్టీ పక్షాన గత ఎన్నికల్లో, వేరే పార్టీ పక్షాన ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.